యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ కిడ్నీ చికిత్స విభాగం అరుదైన రికార్డును నెలకొల్పిందన్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర చక్రవర్తి. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన తన ఆధ్వర్యంలో వైద్య బృందం ఇప్పటి వరకు 346 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి అనేక మంది రోగులకు పునర్జన్మ ప్రసాదించిందన్నారు. సాధారణంగా కిడ్నీ మార్పిడికి రక్త గ్రూపులు సరిపోవడం కీలకమైన అంశమని, అయితే యశోద బృందం రక్త గ్రూపులు భిన్నంగా ఉన్న రోగులకు కూడా విజయవంతంగా మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి వారిని ఆరోగ్యకరమైన జీవితానికి తీసుకెళ్లడంలో సఫలమైందన్నారు. ఈరోజు రెండు విషయాల గురించి నేను మాట్లాడడానికి వచ్చానండి. ఒకటి, మేము రీసెంట్గా ట్రీట్మెంట్ చేసిన కరీంనగర్ వాసి వేల్పుల మొగిలి 58 సంవత్సరాల వ్యక్తి తీవ్రమైన శ్వాస ఇబ్బందితోని మా హాస్పిటల్లో చేరడం జరిగింది. సో ఆక్సిజన్ సాచురేషన్ చాలా తక్కువగా ఉండడం వల్ల, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉండడం వల్ల వెంటనే వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. బ్లడ్ ప్రెషర్ కూడా, బీపీ కూడా చాలా, రక్తపోటు కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల దానికి సంబంధించిన మందులు కూడా పెట్టడం జరిగింది. ఈ తర్వాత స్కాన్లో ఊపిరితిత్తుల్లో ARDS సమస్య ఉందని తెలిసింది. అండ్ గుండె స్కాన్లో కూడా తీవ్రమైన గుండె కూడా తక్కువగా పనిచేస్తుందని తెలిసింది.